కాబట్టి ఈ ప్రభుత్వం ఒక సీరియస్ గా పరీక్షలు పెట్టాలనేది ముందుకెళ్తా ఉంది. ఇంత ముందుకు మన సోదరులు ఏమన్నారంటే మాకు విద్యాశాఖ మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి ఉంటే మేము చెప్పుకుంటే విద్యాశాఖ మంత్రి లేకుండా తెలంగాణలో ఈ 7 నెలల నుంచి విద్యా వ్యవస్థ ఏమన్నా ఆగిందా? విద్యా వ్యవస్థలో ఇప్పుడు 10th క్లాస్ పెట్టినాం, ఇంటర్మీడియట్ పెట్టినాం, ఇవాళ ఎంసెట్ పెట్టినాం, ఇవాళ గ్రూప్ 1 పెట్టినాం, ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చినాం. ఎక్కడైనా విద్యాశాఖ లేకుండా ఏమైనా పనులు ఆగినాయో ఇబ్బంది అయిందా? ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి మేడం, ప్రభుత్వం అరే విషయం చెప్పని ఒక నిమిషం విషయం చెప్పని ఒక విషయం అరే ఒక విషయం చెప్పని సురేష్, వాస్తవాలు నీకు తెలియాలి కదా. మంత్రి లేకపోవడం కారణంగా ఒక్క నిమిషం చెప్పింది అది మా కన్సర్న్. ఇప్పుడు 11,000 మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఇవాళ అవకాశం రాబోతా ఉంది ఈ ప్రభుత్వం రేపు డిఎస్సి పెట్టడం వల్ల. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంది విద్యా ఎడ్యుకేషన్ సంబంధించి. దీనిపైన ఇప్పటి వరకు దాదాపు 20 సార్లు సమీక్ష సమావేశం పెట్టారు ముఖ్యమంత్రి. ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడగానే విద్యాశాఖ మీద సమీక్ష సమావేశం పెట్టి తెలంగాణలో ప్రభుత్వ విద్యతో పాటు అన్ని రకాల ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఒకే గొడుగు తీసుకొచ్చి ఒక విద్యాశాఖ కమిషన్ వేసి దాన్ని ఒక బలోపేతం చేయాలని ఒక ప్రధానమైన ఆలోచన. ప్రధానంగా ఈరోజు డిఎస్సి పెట్టడానికి ఏంటంటే కారణం, ఆల్రెడీ ఇది గత ఉన్నటువంటి పాత నోటిఫికేషన్ కాబట్టి, ఆల్రెడీ మనకు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికి 7 నెలలు అవుతుంది కాబట్టి వాళ్ళు అంతకుముందు కూడా దాదాపు 8 నెలల నుంచి 9 నెలల సమయంలో వీళ్ళు ప్రిపరేషన్ అయ్యి ఉంటారు కాబట్టి ఒక నిమిషం చెప్పింది విను బ్రదర్. నేను అనేది రిక్వెస్ట్, నేను చెప్పింది నేను అంటా ఉన్నాను, నేను చెప్పింది ఒకటి నిమిషం మేడం. నేను అనేది గత కేసీఆర్ ప్రభుత్వంలో జీవో నెంబర్ 124 పెట్టడం వల్ల 33 జిల్లాలు రావడం వల్ల 7 జోన్లు పెట్టడం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కాస్త ఒకే జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ఒక జిల్లా 3 జిల్లాలు చేయడం వల్ల వాళ్ళకు ఒక పోటీ ఎక్కువ పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక పోస్టులు కూడా తగ్గినాయి కాబట్టి వాళ్ళకు ఒక కాంపిటీషన్ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ డిఎస్సిని, ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి ఈ డిఎస్సిని మనం కంటిన్యూ చేసి మళ్ళీ తిరిగి నేనేమంటే ఇది 3 నెలల్లో రిజల్ట్ ఇచ్చి భర్తీ చేయాలనే ఆలోచన ఒకటి ఉంది. దీని తర్వాత మళ్ళీ ఎమ్మటే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వం. ఒకటి నేను చెప్పింది విషయం చెప్పింది బ్రదర్, విషయం చెప్పింది విషయం మేడం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈసారి కనుక డిఎస్సి పోస్ట్ పోన్ అవుతాయి, ఎందుకంటే మళ్ళీ తర్వాత వరుస ఎగ్జామ్లు గ్రూప్ 2 ఉంది కానీ, గ్రూప్ 1 ఉంది కానీ, అక్టోబర్ లో మెయిన్స్ ఉంది, తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, వరుస ఎగ్జామ్లు ఉన్నాయి. ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ప్రభుత్వం ఒక ముందు చూపుతోనే ఒక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. ఇంకొకటి ఇవాళ డిఎస్సికి గ్రూప్ 2కు దాదాపు ఒక 2 రోజుల వ్యవధి మాత్రమే ఉన్న కాబట్టి డిఎస్సిని కంటిన్యూ చేసి ఈ గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఒక దాదాపు ఒక 2 నెలల సమయం ఇవ్వాలనే ఆలోచన. ఇంకొక విషయం వాళ్ళు చెప్పినటువంటి 1:2 నేను చెప్పింది బ్రదర్, అరే నేను చెప్పింది ఈ గ్రూప్ 2 కి ఇంత దగ్గర సమయం పెట్టిన డేట్లు ఇచ్చింది మీరే కదా. అరే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో చేతగాని గత ఉద్యోగాల నోటిఫికేషన్ సక్రమంగా జరగలేదు. ఈ ప్రభుత్వం సక్రమంగా పారదర్శకంగా చేయాలనే ఆలోచన ఉంది. ఆగవా ఒక నిమిషం, విషయం చెప్పింది ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు, ఒక నిమిషం సురేష్, ఒక నిమిషం. 1:100 అనేది ఎప్పుడు కూడా జరగలేదు మేడం. ఒకటి గతంలో 530 జీవోతో ఉంటే ఉమ్మడిలో దాన్ని రద్దు చేసి గత ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో జీవో నెంబర్ 55 తీసుకొచ్చారు. దాన్ని కూడా గ్రూప్ 1 సక్రమంగా నిర్వహించలేక ఏదైతే ఉందో ఇప్పుడు అటెండెన్స్ కానీ లేకపోతే ఈ అంశం మీద సుప్రీంకోర్టులో దాకా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ముందుకెళ్ళి. నేను అంటా ఉన్నాను ఇవాళ గ్రూప్ 1 ఫిలిమ్స్ నిర్వహించడంలో కూడా వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు. రెండు సార్లు విఫలమై లీకేజ్ విషయంలో ఇదే ఒక విషయం చెప్పింది. ఇవాళ నేనేమంటున్నానంటే మేడం, నేనేమంటున్నానంటే ఇవాళ జీవో నెంబర్ 55 రద్దు చేసి జీవో నెంబర్ 25 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 ద్వారా ఇవాళ ప్రభుత్వం ఏంటంటే 1:50 తీసుకొచ్చి ఇవాళ షెడ్యూల్ కులాలందరికీ కూడా ఒక మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగే పరిస్థితి జీవనం ముందు. గౌరవ త్రివేది గారు మీరు 1999 దాన్ని సుప్రీంకోర్టులో కొట్టేసింది. యూపీఎస్సీ
బట్టి విక్రమార్క గారు ఇదే రియాజ త్యాగరాజ సభలో కూడా 1:50 కూడా చేయొచ్చు అని చెప్పారు. నేనేమంటున్నా, ఆయన జీవో నెంబర్ 55 ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడారు. ఎగ్జిక్యూట్ చేపిస్తా, నీ గవర్నమెంట్ నేను సలహాలు ఇస్తా, నన్ను తీసుకోబడు దమ్ముంటే నన్ను తీసుకో. జీవో నెంబర్ 55 ఉన్నప్పుడు ఇచ్చేసారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్లకు ఇవాళ టీజీపీఎస్సీ కూడా స్వయాన్ని వివరించింది. మేడం మమ్మల్ని ఎలా manipulate చేస్తారో ఒక మాట అన్న. అన్న మే 20 నుంచి జూన్ ఇదే అన్న లిస్ట్. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ ఎగ్జామ్స్ ఇచ్చారు. జూన్ 9 నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్, జూన్ 12 నుంచి టెట్ రిజల్ట్, జూన్ 24 నుంచి 28 వరకు 29 హాస్టల్ వెల్ఫేర్ అండ్ డిఏఓ ఈ మధ్యన ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా. అదే జూన్ 29 నుంచి జూలై 3 దాకా డిఏఓ ఎగ్జామ్ ఉంది. జూలై 8 నుంచి సీటెట్ ఎగ్జామ్, జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి. మేజర్ గా డిఎస్సి గ్రూప్ 2 రాసేవాళ్ళు డిఎస్సి కూడా, గ్రూప్ 2 రాసేవాళ్ళు డిఎస్సి కూడా రాస్తారు. కాబట్టి ఇద్దరి మధ్యలో దాదాపు ఒక 70% పీపుల్ ఇక్కడ గ్రూప్ 2 రాసేవాళ్ళు డిఎస్సి రాసేవాళ్ళు కమెంట్ ఉన్నారు. కాబట్టి అందుకనే మనం డిఎస్సిని కంటిన్యూ చేసి గ్రూప్ 2 కొంత వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మాకు సమయం లేదు అని మాకు ముందు నుండి సమయం లేదని మేము మొత్తుకుంటున్నా. మా మాటలను బేఖాతరు చేసి మమ్మల్ని సైకలాజికల్ గా డిస్టర్బ్ చేసి 29th ఎప్పుడైతే హాస్టల్ వెల్ఫేర్ అయిపోయిందో అప్పటి నుండి ఈ 18th వరకు, రేపు నాకు ఎగ్జామ్ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా చదవలేదంటే మేము ఈ పోస్ట్పోన్మెంట్ ఎంత గట్టిగా కోరుకుంటున్నాం అనేది ఇక్కడ ఈ సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, నిన్న మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ అన్నని కలిసినప్పుడు ఏమన్నారంటే గ్రూప్ 2 వాయిదా గురించి గ్రూప్ 2 అభ్యర్థులు వచ్చి అడిగారు. అడిగితే మీ వాయిదా కన్ఫర్మ్ అయింది, మీరు ఎందుకు ఓపిక పట్టుకోండి అన్న ఒక మాట. డిఎస్సి వాళ్ళది ఎగ్జామ్ గురించే మేము ఆగాము, ఒకవేళ మీది కనుక పోస్ట్ పోన్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఫైట్ చేస్తే ఆగమన్నాడు. అంటే మా మీద మీకు అంత కస ఒక అంటే సవితి ప్రేమనా? గ్రూప్ 2 అభ్యర్థుల మీద అంత ప్రేమ మీకు? వాళ్ళు అడగగానే పోస్ట్ పోన్ చేస్తామని ఫిక్స్ చేస్తారు. కానీ అంటే నేను కూడా గ్రూప్ 2 రాసేవాడిని. నేను అనేది ఏంటంటే పంచాయతీ కాదన్నా, వీళ్ళే డివైడ్ చేస్తారు. ఎందుకు డివైడ్ చేస్తారు? నేను రాస్తున్నాను, నేను కూడా ఆస్పిరెంట్, నా హాల్ టికెట్ చూపించారా? నేను కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్. మీరు పంచాయతీ మీరు డివైడ్ చేయకండి. మీకు అర్థం కాలే ఆయన చెప్పింది. గ్రూప్ సురేష్ గారు చెప్పింది ప్రభుత్వం డివైడ్ చేస్తుందనే చెప్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ లైబ్రరీకి కొంతమందిని పంపించి ఓన్లీ ప్లకార్డులు ఏమని పెట్టించారంటే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగింది, అలాగే గ్రూప్ 2 వాళ్ళకు కూడా న్యాయం చేయండి అంటే మేము మాకు న్యాయం జరిగిందని మేము ఎక్కడైనా చెప్పామా? మీరు ఎందుకలా ప్లకార్డులు పెట్టించారు? ఒక మాట మేడం, ఇంకొకటి అంటే అన్న మాకు అన్యాయం జరిగిందని మీకు తెలుసు కదా. అన్యాయం జరిగినప్పుడు మా పోస్ట్ పోన్మెంట్ గురించి ఏ మాత్రం కన్సర్న్ లేకుండా మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది క్వశ్చన్ అన్న. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? మీరు మాత్రమే తీసుకెళ్ళి మీకు ఏం అవగాహన ప్రభుత్వాలు సమీక్షలు చేసేటప్పుడు ప్రభుత్వం ఒక ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లేటప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, నిపుణులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, విద్యాశాఖ అధికారులు ఉంటారు. కేవలం ఒక్కరు తీసుకునే నిర్ణయాలు ఏముండదు, అన్ని రకాల ఆలోచన చేసేది మీరు గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగుల గురించే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగుల గురించే ఈ ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పరీక్షలు రాయండి, మీరు జాబ్ కొట్టుకోండి, భవిష్యత్తులో మళ్ళీ నోటిఫికేషన్లు ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నోటిఫికేషన్లు ఉంటాయి. ఇదే చివరి నోటిఫికేషన్ అనట్లేదు ప్రభుత్వం. నిజానికి సురేష్ అన్న చెప్పినట్టుగా మా పరిస్థితి ఎలా ఉందంటే మేము బ్లాక్ అవి పెట్టుకొని ఫ్లాగ్ పెట్టుకొని వెళ్ళి రాయేసే పరిస్థితి ఉంది. మోర్ దాన్ అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు చస్తారా లేదా అన్నట్టు, మీరు రాస్తారా లేదా అన్నట్టు మీరు మమ్మల్ని బలవంతంగా రాపిస్తున్నారు. 40 అన్న టెట్కు డిఎస్సికి మధ్య 45 రోజుల వ్యవధి ఉండాలి. మీరు ఇచ్చిందే 35 రోజులు. ఆ 35 రోజుల్లో ఎగ్జామ్స్ అన్ని పోగా మాకు 22 రోజులు ఉంటే ఈ 22 రోజులలో 6 రకాల ఎగ్జామ్స్ రాస్తే ఈ 45 రోజులు ఇవ్వకపోతే దాదాపు నుంచి 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక డిఎస్పి ప్రిపేర్ అయిన సంఖ్య కూడా ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఒక అవకాశం వస్తుందనే వాళ్ళు 22 days వ్యవధి ఉన్న 67,000 మంది ముందుగా సంవత్సరాల ఇందాక ఒక సోదరి మాట్లాడింది మీకు వినవలేదన్న. 22 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవుతుందన్న? 67,000 మంది అలాగే 22 రోజులే ఉంది. అందులో 4 ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు 4 ఎగ్జామ్స్ రాశారు. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను అనేది